హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా స్టోరీస్ని చదువుతున్నట్టయితే, వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాము. స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి. 6వ ఆన్సర్స్కి సామ్రాట్ చుప్ చాప్గా రూమ్లోకి వెళ్తే వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతున్నప్పుడే కిచెన్ లోంచి మెల్లిగా బయటకు వచ్చిన మైరా పిల్లిలా దేవుని గదిలోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ దేవుని గది కూడా క్లీన్ చేసి పెట్టమని చెప్పే ఉంచింది మైరా నిన్నే. మైరా వాళ్ళు ఆ ఇల్లు వదిలి వెళ్ళేప్పుడు అంతకుముందు వాళ్ళ దగ్గర పనిచేసిన రంగమ్మ ఆమె భర్తకి అవుట్ హౌస్ లోనే ఉండమని చెప్పి వెళ్లారు. ఆ ఇంటి నుండి వెళ్లేటప్పుడే ఆరవ్ ఇప్పుడు సామ్రాట్ కోసం వేరే పని వాళ్ళని మాట్లాడాడు. బట్ మైరా మాత్రం అప్పుడప్పుడు వచ్చి రంగమ్మ వాళ్ళ గురించి తెలుసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు రంగమ్మ సాయంతోనే దేవుని గదిని శుభ్రం చేయించుకుంది కూడా. ఆల్రెడీ రంగమ్మకి ఆరవ్ గురించి తెలిసే ఉండడంతో కేవలం క్లీనింగ్ మాత్రమే కాకుండా దేవుని పటాలకు పూలమాలలు, దీపపు కుందుల్లో నెయ్యి, వత్తులు వేసి దీపం పెట్టే వరకు సిద్ధంగా ఉంచిన రంగమ్మకు మనసులోనే థ్యాంక్స్ చెప్పుకొని రెడీమేడ్గా దీపాలు వెలిగించి ఇన్స్టెంట్గా పూజ పూర్తి చేసి తాను చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టేసి గబగబా ఓ నిమిషం దండం పెట్టుకుని మెల్లిగా బయటకు వచ్చేసింది మైరా. అప్పుడే సామ్రాట్తో మాట్లాడడం పూర్తయి తన రూమ్కి వెళ్ళిపోతున్నాడు సామ్రాట్. మెల్లిగా కిచెన్లోకి వెళ్ళిపోయింది మైరా ఆరవ్ చూడకుండా. తర్వాత అప్పుడే ఫ్రెష్గా బయటకు వస్తున్నట్టు కిచెన్లోంచి పాయసం బౌల్ చేతిలో పట్టుకొని ఫేస్లో ఇన్నోసెన్స్ ఎక్స్ప్రెషన్స్తో బయటకు వచ్చి పాయసాన్ని ఆరవ్ ముందు పెట్టి, ఆరవ్ గారు తీసుకోండి అంది. ఆరవ్ మాత్రం బౌల్ తీసుకోకుండా మైరా వైపు చంపేసేలా లుక్ ఇస్తుంటే మైరా గుండెల్లో రైళ్లు రన్నింగ్ రేస్ స్టార్ట్ చేశాయి. ఇదేంటి ఈయన ఇలా చూస్తున్నారు? గంట కూడా మోగించకుండానే పూజ పూర్తి చేశాను కదా, ఇంకా ఎక్కడ దొరికిపోయాను చెప్పమా అని అలా చూస్తున్నారు అనే ఆలోచనలోనే పక్కకు చూస్తూ, ఆరవ్ గారు మీరు తింటూ ఉండండి, నేను సామ్రాట్కి ఇచ్చొస్తాను అని ఎస్కేప్ ప్లాన్ కూడా వేసింది మదర్ డస్కి. ఆరవ్ చూపులో మాత్రం ఏమాత్రం తేడా లేకుండా తనకి ఊహు అనో చెప్పకుండా పాయసం బౌల్ చేతిలోకి తీసుకొని స్పూన్ని రౌండ్గా తిప్పుతున్నాడు బౌల్లో. బాబోయ్, ఈయనెందుకు ఇలా చూస్తున్నారు? చూపులతోనే చంపేసేలా ఉన్నాడుగా. ఖచ్చితంగా ఎక్కడో ఓ చోట దొరికిపోయే ఉంటాను. నా అంతటా నేను ఒప్పుకొని ఈయన మెప్పించుకుంటే అట్లీస్ట్ పనిష్మెంట్ అయినా తప్పించుకోవచ్చుగా అనుకొని అని వెర్రి నవ్వుతూ ఆరవ్ పక్కన సెటిల్ అయిన మైరా అతని చేతిలోంచి పాయసం బౌల్ అందుకొని, ఏంటి ఆరవ్ గారు అలా చూస్తున్నారు అంటూ స్కూప్తో పాయసాన్ని ఆరవ్ నోటి ముందు పెడుతూ స్వీట్గా అడిగింది మైరా. అప్పుడు కూడా మనోడి నుంచి ఆన్సర్ నిల్. మళ్ళీ సైలెన్స్ తో కిల్ చేసే ఎక్స్ప్రెషన్ ఒకటి. ఇక తప్పేలే లేదనుకుని, సారీ ఆరవ్ గారు, ఏదో కొత్త ప్రాజెక్ట్ కదా అని అలా వెళ్ళి ఇలా ఒకే నిమిషం పూజ చేసుకుని వచ్చేసా అని ఏడుపు మొహం పెట్టుకొని చెప్పింది మైరా. అంతే, నెక్స్ట్ సెకండ్ మనోడు నోరూపించేశాడు అని పాయసం పెట్టమన్నట్టు. అమ్మయ్య అనుకుని హ్యాపీగా తినిపిస్తూ, ఆరవ్ గారు సామ్రాట్ కోసం కూడా తీసుకెళ్ళనా అని అడిగింది మైరా. యా, వాడికి చేతులు లేవా కాళ్ళు లేవా, వస్తాడులే వాడే అని రెక్లెస్ గా అంటూ, నువ్వు తినవే అన్నాడు ఆరవ్. అంటూ అదే బౌల్లోంచి తను కూడా తినడం స్టార్ట్ చేసింది మైరా. ఇక రూమ్ లోకి వెళ్ళిన సామ్రాట్, అస్సలు ఇదంతా పిచ్చుక వల్ల వచ్చింది, మార్నింగ్ నన్ను నిద్ర లేపాలి కదా అది అని తిట్టుకుంటూ రోజు ఉదయాన్నే ఊర పిచ్చుకల గుడ్ మార్నింగ్ సామ్రాట్ గారు అని, గుడ్ మార్నింగ్ సామ్రాట్ గారు అని చెవిలో ఓ సోది పెట్టేది. మరి ఇవాళేంటి ఫోన్ కూడా చేయలేదు? అది ఫోన్ చేయకపోబట్టే కదా నేను ఎంతసేపు పడుకుంది అని మైనాను తిట్టుకుంటూ రూమ్లోనే ఉన్న తన ఫోన్ చేతిలోకి తీసుకొని చూసేసరికి స్క్రీన్ మీద 6 మిస్డ్ కాల్ ఫ్రమ్ మైనా. ఓ, అంటే ఇది కాల్ చేసిందా? నేనే ఫోన్ని రూమ్లో పడేసి మనిషిని కింద హాల్లో పడుకున్నట్టున్నానా అని గుర్తు చేసుకొని మైనా నెంబర్కి కాల్ చేశాడు సామ్రాట్. సరిగ్గా ఇక్కడ ఆర్నవ్ తనకు ప్రపోజల్ మొదలుపెట్టిన టైంలోనే సామ్రాట్ కాల్ కూడా రావడం, ఆఫీస్ టైం కాబట్టి ఆబ్వియస్లీ మైనా ఫోన్ సైలెన్స్లో ఉండడంతో ఆర్నవ్ మాటలు మొదలు పెట్టినప్పుడే టెన్షన్తో చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ని నలిపేస్తూ ఉంటే అనుకోకుండా కనెక్ట్ అయిపోయింది సామ్రాట్ కాల్ కూడా. అప్పుడే
ఆర్నవ్ మిల్క్ షేక్ గ్లాస్ అందించినప్పుడు కూడా ఫోన్ టేబుల్ మీద పెట్టి గ్లాస్ అందుకుంది గాని ఆ ఫోన్ ఆల్రెడీ కాల్ కనెక్టింగ్ లో ఉందని చూసుకోలేదు. పాపం పిచ్చి పిచ్చుక. అవతల వైపు కాల్ లిఫ్ట్ చేయగానే చిన్నగా హలో అన్న సామ్రాట్ బాబుకు పిచ్చుక పిచ్చి విషెస్ కి బదులు ఆర్నవ్ గారి ఆరాటంతో కూడిన పోయట్రీ వినిపిస్తుంటే సైలెంట్ గా వినడం మొదలు పెట్టాడు సామ్రాట్. ఇక బ్యాక్ టు ఆర్నవ్ మైరా ప్రపోజల్ సీన్ అన్నమాట. విల్ యు మ్యారీ మీ మైనా అని అడిగాడు ఆర్నవ్ ప్రేమగా. ఒక్క సెకండ్ తనకి ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాలేదు మైనాకి. షాక్ లో ఉండిపోయింది. అసలు తనెప్పుడు ఆర్నవ్ని కనీసం ఓ ఫ్రెండ్ లా కూడా ఊహించలేదు. బట్ అతని మనసులో ఆమె మీద అలాంటి అభిప్రాయం ఉందనేసరికి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది మైనా. ఆలోచనలోనే ఉన్న మైనా చేతిని పట్టుకోబోయాడు ఆర్నవ్. ఆర్నవ్ తన చేతిని పట్టుకోవడానికి కొద్ది క్షణాల దూరంలో ఉండగానే టక్కున తన చేతిని వెనక్కి తీసుకుంది మైనా. మైనా చేసిన పనికి అయోమయంగా చూస్తూ లేచి నిలబడ్డాడు ఆర్నవ్. అనుకోకుండా అదే రెస్టారెంట్లోకి వచ్చి కార్ పార్కింగ్ లో ఆర్నవ్ను చూసి తనకి వెనకే వచ్చి ఆర్నవ్ మైనాకి చేస్తున్న ప్రపోజల్ విన్న సరయు కదలకుండా శిలలా మారిపోయింది ఉన్న చోటే. కన్నీళ్లతో వెనక్కి తిరిగిపోదామని అనుకుని ఒక్క అడుగు వెనక్కి వేయబోతూ మైనా చేసిన పనిని చూసి అక్కడే ఆగిపోయింది సరయు. ఆర్నవ్ చెప్పిన పోయట్రీ అంతా వింటున్న సామ్రాట్కి కోపం రేంజ్ దాటిపోయి పిడికిలి బిగించి ఊపిరి వేగంగా వదులుతూ కాల్ను మ్యూట్లో పెట్టుకొని మనసులోనే ఆర్నవ్ను బండబూతులు తిట్టుకుంటూ వీడబ్బా ఎన్నిసార్లు చెప్పాలి వీడికి, అసలు దీన్ని కదా అనాల్సింది, నాకు చెప్పకుండా వాడితో బయటకెలా వెళ్ళింది, ఇది బయటకు వెళ్ళిందా, వీరిద్దరూ ఆఫీస్లోనే ఉన్నారా అని ఆలోచిస్తూ ఉండగానే వెంటనే GPS ట్రాకర్ ఆన్ చేసి మైనా లొకేషన్ ట్రేస్ చేసిన సామ్రాట్కి అది ఆఫీస్ అడ్రస్ కాదు రెస్టారెంట్ అని అర్థమయ్యేసరికి ఇక అతనిలోని ఆవేశం బోర్డర్ లైన్స్ క్రాస్ చేసింది. పిచ్చుక చచ్చావే నువ్వు ఇవాళ నా చేతుల్లో అనుకుంటూ బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని హడావిడిగా రూమ్ లోంచి బయటకు వచ్చాడు సామ్రాట్. సామ్రాట్ కిందకి వచ్చేసరికి అప్పుడే సామ్రాట్ కోసం పాయసం బౌల్ పట్టుకుని కిచెన్ లోంచి బయటకు వచ్చింది మైరా. స్టెప్స్ దిగుతున్న సామ్రాట్ ను చూసి, సామ్రాట్ ఈ టైంలో ఎక్కడికి ఇంత హడావిడిగా వెళ్తున్నావు అని ఆమె అడుగుతూ ఉంటే, మేడం ప్లీజ్ ఇప్పుడు నన్ను విసిగించొద్దు, అర్జెంటుగా వెళ్ళాలి నేను అని చెప్పి ఆగకుండానే నడుస్తూ అన్నాడు సామ్రాట్. సామ్రాట్ ఫేస్ లో కోపం గమనిస్తున్న ఆరవ్, రేయ్ ఎక్కడికి రా అని పిలుస్తుంటే ఆగకుండా వెళ్తున్నావు, మళ్ళీ ఏ గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నావు, ఈ రౌడీ వేషాలే మానుకోమని చెప్పింది, అట్లీస్ట్ నా మూవీ షూటింగ్ అయ్యేంత వరకు అయినా అని ఆరవ్ చెప్తూనే ఉన్నాడు. సర్రున వెనక్కి తిరిగిన సామ్రాట్ వాడిగా ఓ చూపు విసురుతూ, చూడు ఊరుకుంటున్నాను కదా అని చెప్పినట్టు వింటున్నాను కదా అని ప్రతిసారి నన్ను కమాండ్ చేయాలని చూడొద్దు, నాకంటూ పర్సనల్స్ చాలా ఉన్నాయి, ప్రతి దాంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు, నీకు కావాల్సింది ఎటు డిలే లేకుండా నీ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడం అంతే కదా, చేస్తాను, పక్కా చేస్తాను, నువ్వు అనుకున్నట్టుగానే చేస్తాను, నువ్వు అనుకున్న టైంలోనే ఫినిష్ చేస్తాను, అంతేగాని నా పర్సనల్ స్పేస్ని కూడా నీ హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవాలని ట్రై చేయకు అని చాలా సీరియస్గా చెప్పి ఆరవ్ వాళ్ళు చూస్తుండగానే బయటకు వెళ్ళిపోయాడు సామ్రాట్. మైరాకి ఏం అర్థం కాలేదు. పాయసం బౌల్ తెచ్చి టేబుల్ మీద పెడుతూ, ఆరవ్ గారు ఏమైంది, సామ్రాట్కి ఎందుకలా మాట్లాడుతున్నాడు, ఎప్పుడూ లేనిది మీతో కూడా చాలా సీరియస్గా మాట్లాడాడు అని అడిగింది మైరా కంగారు పడుతూ. అప్పటి వరకు సైలెంట్ గా సామ్రాట్ మాటల్లోని అర్థం చేసుకుంటున్న ఆరవ్ సామ్రాట్ కోపం వెనుక ఏదో కారణం ఉందని గ్రహించి, ఏం లేదులే, వాడికి ఏదో అర్జెంట్ వర్క్ ఉందేమో అందుకే బయటకు వెళ్తున్నాడు, పద నాకు కూడా మీటింగ్ ఉంది అని మైరాకి సర్ది చెప్పి, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను మీటింగ్కి వెళ్ళాలి అంటూనే హడావిడి చేసి మైరాకి ఇంటికి పంపించి తాను స్టార్ట్ అయ్యాడు ఆరవ్. మైనా చేసిన పనికి అయోమయంగా చూస్తూ లేచి నిలబడ్డాడు ఆర్నవ్. మైనా సైలెంట్ గా ఉండడం చూసి మళ్ళీ ఆమె చెయ్యి అందుకోబోతూ, ఏంటి మైనా అలా ఆగిపోయావు, నేనంటే అని దీనంగా అడిగాడు ఆర్నవ్. వెంటనే ఆమె చెయ్యిని అతను అందుకోకముందే వెనక్కి తీసుకున్న మైనా, సార్ ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి అని చెయ్యి అడ్డుపెట్టి డీప్ బ్రీత్ తీసుకుని తను చెప్పడం మొదలు పెట్టింది మైనా.
ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మీకు నా మీద ఇలాంటి ఊహలు వచ్చాయంటే దానికి కారణం నా బిహేవియర్ అయితే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఎప్పుడైనా మీతో క్లోజ్గా మూవ్ అవ్వడం వల్ల మీలో నా పట్ల ఆశలు పెరగడానికి కారణం అయ్యుంటే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇప్పుడు నా మాటల వల్ల మీరు బాధపడితే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మీకు నా పట్ల ఇలాంటి భావన ఉందని నేను ఎన్ని రోజులు గుర్తించినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇప్పుడు మీరు నా వల్ల పొందుతున్న బాధకు కూడా. బట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, చెప్పాలి కూడా, లేదంటే మిమ్మల్ని నా మౌనం మీలో ఇంకా ఇంకా హోప్స్ని పెంచుతుంది. నాకు మీ మీద అలాంటి ఒపీనియన్ లేదు సార్. నేను మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా కేవలం ఓ ఫ్రెండ్గా కూడా ట్రీట్ చేయలేదు. జస్ట్ యు ఆర్ మై బాస్. బట్ మంచి మనసున్న బాస్ అనుకున్నాను మిమ్మల్ని. అందుకోసం మీ మీద నాకు ఎప్పటికీ ఓ ప్రత్యేకమైన అభిమానం అయితే ఉండనే ఉంటుంది. అది అభిమానం మాత్రమే అని ఎవ్రీ వర్డ్ను స్ట్రెస్ చేస్తూ మరీ చెప్పిన మైనా ప్లీజ్ అని ఆరో అంటూ ఉండగానే, ప్లీజ్ సార్ లెట్ మీ కంప్లీట్. ఈరోజు మీరు నా వల్ల ఇంత బాధపడుతున్నారు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఎక్కడ నేను తప్పు చేశాను, ఎందుకు మీరు నాకు అట్రాక్ట్ అయ్యారు అనేది నాకే అర్థం కావట్లేదు. మైనా ప్లీజ్ డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. ఒక మనసు మరో మనసుకి అట్రాక్ట్ అవ్వాలంటే వారు ఎలాంటి తప్పు చేయాల్సిన అవసరం లేదు మైనా. నేనేం టీనేజ్లో లేను కదా ఏదో చూసి అట్రాక్ట్ అయ్యాను అనుకోవడానికి. చెప్పాను కదా నేను నేరుగా చూడకముందే ఇష్టపడ్డాను అని. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మైనా. నేను చూసిన మొదటి క్షణమే నా మనసులో నీకు చోటిచ్చేశాను అని ఎమోషనల్గా చెప్పాడు ఆర్నవ్. సార్ ప్లీజ్, మీరు అంతలా చెప్తున్నారు కాబట్టి మీకు విషయంలో క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీరు చెప్తున్న అనుభవమే నాకు ఎదురైంది. ఆల్రెడీ ఐఎమ్ ఇన్ లవ్. నేను తనని తప్ప మరొకరిని నా లైఫ్లోకి నా లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేను. మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టి ఉంటే మాత్రం రియలీ వెరీ వెరీ సారీ అని మైనా చెప్తుంటే, అది కాదు మైనా ప్లీజ్ నేను చెప్పేది అంటున్నప్పుడే సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన సామ్రాట్ మైనా చేతిని పట్టుకోబోతున్న ఆర్నవ్ చేతిని పట్టుకొని వెనక్కి మెల్లి తిప్పి పెడుతూ, ఏంట్రా అర్థం చేసుకునేది, అది చెప్తుంది కదా అది అర్థం కావట్లేదా నీకు అంటూ కోపంగా పిడికిలి బిగించి మొహం మీద